Hi everyone. Good evening. Good Good evening, evening, ma'am. ma'am. How are you all? Fine, ma'am. How are you, ma'am? Fine, ma'am. I'm good, Ram. Thank you. Good. Okay. మ్యామ్ వాయిస్ రావట్లేదు మ్యామ్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. Yes, Delay ma'am. అవుతుంది. ఒకసారి నాది మైక్ అనేది మ్యూట్ అయిపోతే ఒకసారి నాకు వెంటనే చెప్పేసేయండి. ఎంతసేపు వెయిట్ చేయకుండా. మీన్ మ్యూట్ అయిందో లేదో మీకు కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే. రైట్. సో స్టాటిక్ ప్రాపర్టీస్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? టు పర్ఫార్మ్ కామన్ ఆపరేషన్స్. లెట్స్ సే ఒక కాలేజ్ ఉంది అనుకుంటే కాలేజ్లో స్టూడెంట్ యొక్క డేటా అనేది ప్రతి ఒక్కరికి కొంతమంది అందరికి ఒకటి కామన్ డేటా ఉంటుంది. ఏంటది? కాలేజ్ నేమ్. కాలేజ్ నేమ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి సేమ్ ఉంటుంది కదా. సో ఇలాంటి కామన్ డేటా ఉన్నప్పుడు మనం స్టాటిక్ గా డిక్లేర్ చేస్తాం. లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి యూనిక్ ఫీచర్స్ ఉంటాయి, యూనిక్ డేటా ఉంటుంది అన్నప్పుడు మనం నాన్ స్టాటిక్ కి వెళ్తాం. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ రిపీటెడ్ ఆపరేషన్స్ వి ఆల్సో కెన్ గో ఫర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. అండ్ దెన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. ఫర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఏదైనా ప్రాపర్టీకి ముందు మనం స్టాటిక్ కీవర్డ్ ని అప్లై చేయకపోతే నాన్ స్టాటిక్ ప్రాపర్టీ అయిపోతుంది బై డిఫాల్ట్ గా. అండ్ దెన్ ఫర్ స్టాటిక్ ప్రాపర్టీస్ సారీ ఫర్ స్టాటిక్ ప్రాపర్టీస్ మెమరీ అలొకేషన్ విల్ బి డన్ ఓన్లీ వన్స్. మాత్రమే మనకి మెమరీ అలొకేషన్ జరుగుతుంది స్టాటిక్ ప్రాపర్టీస్ కి. బికాస్ ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో లెట్స్ సే కాలేజ్ ఉంది అనుకుందాం. సో కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి డీటెయిల్ ఏముంటుంది, కాలేజ్ నేమ్ అనేది సేమ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఈ కాలేజ్ నేమ్ అనేది దీనికి సేమ్ డేటాకి మల్టిపుల్ టైమ్స్ మెమరీ అలొకేషన్ అవ్వడం మెమరీ ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తాం. అప్పుడు వన్స్ మాత్రమే మెమరీ అలొకేట్ అయితే సరిపోతుంది. దానికి మల్టిపుల్ టైమ్స్ మెమరీ అలొకేషన్ జరిగితే కామన్ డేటాకి ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో అందుకోసం ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేషన్ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే జరుగుతుంది. అండ్ ఫర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ మెమరీ అలొకేషన్ విల్ బి డన్ మల్టిపుల్ టైమ్స్ బేస్డ్ అపాన్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో మనం ఆ పర్టికులర్ క్లాస్ కి ఎన్ని టైమ్స్ అయితే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో అన్ని టైమ్స్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. బికాజ్ మనం నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని ఎందుకు డిక్లేర్ చేస్తామో తెలుసు కదా. ఏదైనా యూనిక్ ఆర్ రిపీటెడ్ ఆపరేషన్స్ కోసం ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేస్తాం. సో యూనిక్ అంటే లెట్స్ సే మనకి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నప్పుడు సో ప్రతి ఒక్కళ్ళ డేటా అనేది డిఫరెంట్ ఉంది.
సో ఆ డిఫరెంట్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి అంటే ముందు మెమరీ అలొకేట్ అవ్వాలి. సో అలా మెమరీ అలొకేట్ అవ్వాలి, డిఫరెంట్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు డిక్లేర్ దెమ్ యాజ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్. అండ్ మెమరీ అలొకేషన్ ఫర్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఓన్లీ వన్స్ డ్యూరింగ్ కంపైలేషన్. సో కంపైల్ టైంలోనే నాకు మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది స్టాటిక్ ప్రాపర్టీస్ కి. అండ్ ఫర్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ రన్ టైమ్ memory allocation will be done. We can invoke static properties directly, class name reference or object reference. So మనం ఈ స్టాటిక్ ప్రాపర్టీస్ ని ఎలా అయినా ఇన్వోక్ చేయొచ్చు. త్రూ డైరెక్ట్లీ మనం డైరెక్ట్ గానే ఇన్వోక్ చేయొచ్చు వెన్ వీఆర్ విత్ ఇన్ ద క్లాస్. అండ్ దెన్ విత్ క్లాస్ నేమ్ రిఫరెన్స్ తో అయినా యాక్సెస్ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తో అయినా యాక్సెస్ చేయొచ్చు. బట్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేసేటప్పుడు దెర్ ఈస్ అ డిఫరెన్స్. నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మన నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే నాకు నాన్ స్టాటిక్ ఆబ్జెక్ట్ లోనే స్టోర్ అవుతాయి కాబట్టి, సో అందులో ఉన్న ప్రాపర్టీస్ ని మనం గెట్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తో మాత్రమే మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ we can invoke or call these properties under static area or non-static area. So it doesn't matter for static properties to access whether it is a static area or non-static area. Let's see the example is here. So if the method is static method, then this area can be called as స్టాటిక్ ఏరియా. అండ్ ఈ స్టాటిక్ ఏరియాలో మనం స్టాటిక్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇన్ నాన్ స్టాటిక్ ఏరియా ఒకవేళ స్టాటిక్ కీవర్డ్ ని నేను అప్లై చేయకపోతే ఈ మెథడ్ కి ముందు, ఇది బై డిఫాల్ట్ గా ఏమవుతుంది, నాన్ స్టాటిక్ మెథడ్ అయిపోతుంది. అండ్ ఈ నాన్ స్టాటిక్ మెథడ్ లో ఉన్న ఏరియాని మనం ఏమంటాము అంటే నాన్ స్టాటిక్ ఏరియా అంటాం. సో ఈ నాన్ స్టాటిక్ ఏరియాలో మనం స్టాటిక్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఎలాంటి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఎలాంటి రిఫరెన్స్ అనేది అవసరం లేదు. అండ్ if you want to invoke non-static properties under non-static area, so because it is the same platform కాబట్టి మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని. బట్ మనం ఎప్పుడైతే స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అనుకుంటున్నామో, సో బికాస్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్ రైట్, సో డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో మనం నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. అండ్ స్టాటిక్ మెథడ్స్ క్యాన్ బి ఓవర్లోడెడ్ బట్ కాన్ బి ఓవర్ రిడెన్. నాన్ స్టాటిక్ మెథడ్స్ క్యాన్ బి ఓవర్లోడెడ్ అండ్ ఓవర్ రిడెన్. సో ఈ పాయింట్ ఏంటి అని చెప్పేసి మనం పాలిమార్ఫిజం లోకి తెలుసుకుంటాం. అండ్ ఈ పాయింట్ గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్. రైట్, సో వీటి గురించే కదా మనం ఫ్రైడే రోజు మాట్లాడుకుంది. సో మనం ఈ రోజు దేని గురించి మాట్లాడుకుందాం? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, No, ma'am. సో మనం ఈ రోజు మాట్లాడుకునేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అందులో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ నాకు మెయిన్లీ ది ఫస్ట్ వన్ ఈస్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, డేటా హైడింగ్, ఎన్క్యాప్సులేషన్, polymorphism, abstraction. Dynamic binding,
static binding and interfaces. Right. These are the OOPS concepts we have in Java. సో యాక్చువల్ OOPS కాన్సెప్ట్స్ లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో అవేంటి అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసేది క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుంటాం. అండ్ దెన్ ఫర్దర్ గోయింగ్ ఆన్ మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, డేటా హైడింగ్, సో ఈ ఫర్దర్ కాన్సెప్ట్స్ అన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. ఫస్ట్ క్లాస్. వాట్ డు యు ఆల్ మీన్ బై క్లాస్? మనం క్లాస్ ని ఎందుకు డిక్లేర్ చేస్తాం? Do you all remember that? Which holds some variables and methods. Right. It is a collection of classes. Sorry. It is a collection of variables, methods, and constructors. So class అనేది ఏంటి? సో దీనికంటే ముందుగా నేను ఇంకొక పాయింట్ చెప్పాను, గుర్తుందా? డేటా టైప్స్ గురించి చెప్పేటప్పుడు క్లాస్ is a user defined data type. Yes, yes. ఈ యూజర్ డిఫైన్ డేటా టైప్ లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు? యూ కెన్ స్టోర్ Homogeneous and heterogeneous type of data. ఏ టైప్ ఆఫ్ డేటా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ క్లాస్ కీవర్డ్ ని యూజ్ చేసి యూజర్ డిఫైన్ డేటా టైప్ ని డిక్లేర్ చేసుకుంటాం. అండ్ యాక్చువల్ గా క్లాస్ గురించి చెప్పాలి అంటే క్లాస్ ఇస్ యూజర్ డిఫైన్ డేటా టైప్ అండ్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్, methods and constructors. It is a collection of variables, methods and constructors within a single block. So మనం ఒక సింగిల్ బ్లాక్ ని క్రియేట్ చేస్తాం అండ్ ఈ సింగిల్ బ్లాక్ లో ఏంటి అంటే we can able to declare variables, methods and constructors too. సో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ గురించి మనం చూసాం కదా, అండ్ కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటో మనం ఫర్దర్ గా మెథడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు చూస్తాం. బట్ డోంట్ వరీ అబౌట్ దట్. వేరియబుల్స్ అండ్ మెథడ్స్ గురించి తెలిస్తే చాలా ప్రస్తుతానికి. అండ్ అలాగే ఈ క్లాస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు డిక్లేర్ యూజర్ డిఫైన్ డేటా టైప్ ని. సో యూజర్ డిఫైన్ డేటా టైప్ ని డిక్లేర్ చేయడమే క్లాస్ యొక్క మెయిన్ పర్పస్. అండ్ ఈ క్లాస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ లాజికల్ ఎంటిటీ. Is a logical entity. So logical entity meaning it doesn't have any meaning for this. So meaning ఏం ఉండదు అంటే I'll tell you. Let's say మనం ఒక క్లాస్ ని డిక్లేర్ చేసాం అనుకుందాం, క్లాస్ స్టూడెంట్. అండ్ ఈ క్లాస్ స్టూడెంట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇందులో మనం ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేయాలి అంటే we will use different types of keywords, right? మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ని యూజ్ చేస్తాం. అండ్ ఆ కీవర్డ్స్ అన్ని ఏ లాంగ్వేజ్ లో ఉంటాయి? హై లెవెల్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి. బట్ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉన్న వాళ్ళు ఇదేంటి, హై లెవెల్ లాంగ్వేజ్ లోనే ఉంది బట్ ఎట్ ది సేమ్ టైం కీవర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ లాంగ్వేజ్ ని ఎవరు అర్థం చేసుకోగలరు? ఎవరైతే జావాని నేర్చుకున్న వాళ్ళు, ప్రోగ్రామర్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు. బట్ కామన్ పీపుల్ అర్థమవుతుందా? కామన్ పీపుల్ అందరికి ఇది కామన్ పీపుల్ క్యాన్ దే అండర్స్టాండ్? No. దే కెనాట్ అండర్స్టాండ్. ఓన్లీ ప్రోగ్రామర్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. అండ్ ఈవెన్ వాళ్ళకి కూడా స్టార్టింగ్ వాళ్ళకి జావా అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాదు. ఇది ఓన్లీ ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ అని చెప్పేసి లాజికల్ ఎంటిటీ అనొచ్చు. అండ్ దీని క్లాస్కి ఏంటి అంటే ఓన్లీ స్టేట్ మాత్రమే ఉంటుంది, దీనికి ఎలాంటి బిహేవియర్ అనేది ఉండదు. Class can have only state, meaning ఇందులో మనం ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేసుకోగలం. We can able to declare properties but we cannot provide functionality. So
దీనికి స్టేట్ ఉంటుంది, బట్ బిహేవియర్ అనేది ఉండదు. there is no behavior for this. So let's take this example. మనం ఏదైతే ఇప్పుడు నేను రాస్తున్నానో ఈ టెంప్లెట్ ని చూసుకుంటే ఈ టెంప్లెట్ కి ఎలాంటి బిహేవియర్ ఉండదు, జస్ట్ నేను క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. జస్ట్ లైక్ దట్ క్లాస్ ని కూడా మనం డిక్లేర్ చేస్తాం, అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ క్లాస్ లో మనం ఏం క్రియేట్ చేస్తాము అంటే వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ని మాత్రం వాటన్నిటిని డిక్లేర్ చేసుకోవడం కోసం మనం క్లాస్ ని క్రియేట్ చేస్తాం. అండ్ ఈ క్లాస్ కి బిహేవియర్ ని ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే బై యూజింగ్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని ఆ క్లాస్ కి స్పెసిఫిక్ బిహేవియర్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అందుకే ఈ క్లాస్ అనేది మనం క్లాస్ ని డిక్లేర్ చేసినప్పుడు క్లాస్ కెన్ హ్యావ్ స్టేట్ ఓన్లీ బట్ నాట్ బిహేవియర్ ఎలాంటిది ఉండదు. అండ్ దిస్ క్యాన్ బి క్రియేటెడ్ బై యూజింగ్ అ ప్రీడిఫైన్డ్ కీవర్డ్ what is that keyword? Class. క్లాస్ అనే బట్ ఇంటర్ఫేస్ గురించి మనం ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా కాన్సెప్ట్స్ వచ్చేటప్పుడు అప్పుడు నేర్చుకుంటాం ఇంటర్ఫేసెస్ గురించి. బట్ ప్రస్తుతానికి మనం క్లాస్ గురించి మాత్రమే కదా డిస్కస్ చేస్తుంది. Right. So this can be created by using a predefined keyword called class. So class అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ కీవర్డ్. రిమెంబర్ మనం జావా సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని మనం ఏమన్నా కీవర్డ్స్ ని యూజ్ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క స్మాల్ లెటర్స్ లోవర్ కేస్ లోనే ఉంటాయి. క్లాస్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఇట్స్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్ మనకి నచ్చింది ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫెమిలియర్ గా ఉండేది మనం పర్టికులర్ ఆపరేషన్ కి సంబంధించి క్రియేట్ చేస్తాం కదా, సో దానికి సంబంధించి మనం క్రియేట్ చేసుకోవచ్చు. These are block of statements. These can be we can able to declare variables, methods and constructors. And after creating all the variables, methods and constructors, then at the end you have to close the class. చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? Let's revise it once. So class is a user defined data type. So actually class గురించి మనం చెప్పాలి అంటే class is a collection of variables, methods and constructors within a single block or single unit. So the primary purpose of a class is to declare user defined data type. User defined data type ని డిక్లేర్ చేయడం దాని యొక్క మెయిన్ పర్పస్. అండ్ క్లాస్ అనేది ఏంటి అంటే ఒక లాజికల్ ఎంటిటీ which doesn't have any meaning, which cannot be understood by common people, which can be understood by only the one who declared it and programmer. And then it can have only state, meaning మనం ఇందులో ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేయగలం కానీ వాటన్నిటికీ బిహేవియర్ ని ప్రొవైడ్ చేయలేం త్రూ క్లాస్. సో we can declare only properties. It doesn't have any behavior. There is no behavior for class. It can be created by using a predefined keyword called class. So దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్లాస్ కీవర్డ్ అండ్ దెన్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ and open your braces, write your block of statements that resembles variables, methods and constructors. After completion of your block of statements, just close the class, which will resembles the end of the class. I mean, end of the statements complete. Statements అనేవి కంప్లీట్ అయ్యాయి అని చెప్పేసి జావా కంపైలర్ will recognize. This is about class. క్లాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? No, ma'am. Okay. And then object అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? I'll tell you. It is
an instance of a class. It is an instance of a class. Instance is nothing but allocating memory space, allocating memory space for all class properties. So instance of a class, instance is nothing but allocating memory space for all class properties. Is nothing but an object, Variables and methods. right? So those properties can be variables, Methods. and some other properties. ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరిపేది ఎవరు అంటే ది ఆబ్జెక్ట్. అండ్ ఈ ఆబ్జెక్ట్ ని మనం ఇంకొక నేమ్ తో ఏమని పిలవచ్చు అంటే ఇట్ ఈస్ అ రియల్ టైమ్ ఎంటిటీ. రియల్ టైమ్ ఎంటిటీ which has both state and behavior. So state is nothing but we can able to declare, meaning we object is nothing but allocating memory space for all the class properties, right? So ఈ క్లాస్ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే నాకు ఆబ్జెక్ట్ లో స్టోర్ అవుతాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం సో ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ ఫంక్షనాలిటీ బిహేవియర్ ఎలా వస్తుంది అంటే త్రూ దిస్ ఆబ్జెక్ట్. And it is also known as a class variable. Class variable is called an object. E class variable, like object, is an instance of a class. An instance is nothing but allocating memory space for all class properties. So class properties can be variables, methods, and some other properties. And it is also known as a real-time entity, which can have both state and behavior. State is nothing but it stores all the non-static properties, which are for non-static properties, it provides memory space. And then behavior. So with this object, we are going to invoke, we are going to implement the logic, whatever we have written in the methods, and we can able to access the variable values, variables representing values. Okay. And ఈ ఆబ్జెక్ట్ ని మనం ఇంకొక నేమ్ తో ఏమని పిలవచ్చు అంటే the class variable. Remember this terminology. మనం ఆబ్జెక్ట్ ని ఇంకొక నేమ్ తో ఏమని పిలవచ్చు అంటే క్లాస్ వేరియబుల్ అని పిలవచ్చు. ఓకేనా. అండ్ ఈ క్లాస్ వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే లెట్స్ సే మనం ఒక క్లాస్ ని డిక్లేర్ చేద్దాం. లెట్స్ సే మై క్లాస్ keyword and then followed by class name. Shall we give sample? Yes, ma'am. Right, sample, and then open your braces, write your block of statements. అండ్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ శాంపుల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి కదా. ఈ శాంపుల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ సింటాక్స్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ సే ఫస్ట్ క్లాస్ నేమ్ and then followed by object name equals to, we have to use ఎవరు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో కొంచెం మ్యూట్ చేసుకోరా. న్యూ అనే ఒక కొత్త కీవర్డ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. న్యూ ఇస్ అ కీవర్డ్ మా which is used to create an object. New class name and then parentheses open and close and end with semicolon. This is the object creation syntax. And ఇప్పుడు మనం ఈ sample class కి object ని క్రియేట్ చేద్దాం. Let's create object for sample class. So class name ఏంటి? sample
అండ్ దెన్ ఆబ్జెక్ట్ నేమ్ మనకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. లెట్స్ సే ఐల్ గివ్ యాస్ obj ఈక్వల్స్ టు న్యూ అండ్ దెన్ మళ్ళీ క్లాస్ నేమ్ కదా sample and then parenthesis open and close and end with semicolon. So this is my object for this respective class. Sample class ki object ఏది అంటే మనం ఇది చెప్పొచ్చు. This is my object for sample class. న్యూ కీవర్డ్ ఆఫ్టర్ గా ఉన్న క్లాస్ నేమ్ ని కన్స్ట్రక్టర్ అంటారా మ్యామ్? కన్స్ట్రక్టర్ అనొచ్చు, బట్ మనం ఇంకా కన్స్ట్రక్టర్స్ గురించి మాట్లాడుకోలేదు కదా. ఎస్. సో దాని గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక బేసిక్ సింటాక్స్ ఇంతే ఇది. మనం ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి మనం కన్స్ట్రక్టర్స్ టాపిక్ వచ్చినప్పుడు చూస్తాం. ఓకేనా? ఓకే. సో ఇదొక బేసిక్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ అ బేసిక్ వే. అండ్ మనం ఆబ్జెక్ట్ ని చాలా విధాలుగా క్రియేట్ చేయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం. Ways to create an object. The first one is by using new keyword. The next one is by using factory method. Next one is by using clone method. And the next one is by using deserialization process. By using new instance method. Next, by using get instance method. These are the possible ways of creating an object. But ప్రస్తుతానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి. దిస్ ఇస్ ద బేసిక్ వన్. అండ్ ఈ బేసిక్ వన్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఆఫ్టర్ అనదర్ తర్వాత 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఒక 2 weeks 3 weeks వరకు న్యూ కీవర్డ్ ని యూజ్ చేస్తూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. దెన్ లేటర్ విల్ యూజ్ ఫ్యాక్టరీ మెథడ్ and then clone method, deserialization process, get instance, new instance methods. So ఈ types of ఇన్ని ways లో మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇది న్యూ కీవర్డ్ ని యూజ్ చేస్తూ ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇది తెలిస్తే సరిపోతుంది. అండ్ 1 by 1 మనం నేర్చుకుంటాం. రైట్? టిల్ నౌ ఎనీవన్ హ్యావ్ డౌట్స్? మ్యామ్, చెప్పండి. ఒక క్లాస్కి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనము యాక్సెస్ చేయగలమా? ఎస్. అంటే అంతవరకు అది డమ్మీగానే ఉంటుందా మ్యామ్? ఎస్. ఒక టెంప్లెట్ లాగా మాత్రమే ఉంటుంది. దానికి ఫంక్షనాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఫంక్షనాలిటీ వస్తుంది. ఈవెన్ దో మనం రన్ చేసినా సరే, లెట్స్ సే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండా రన్ చేసాం అనుకోండి, ఈవెన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండా రన్ చేసినా సరే ఆటోమేటిక్ గా అందులో బై డిఫాల్ట్ గా ఒక ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేసుకుంటుంది. మనకి జేడీకి ఆర్కిటెక్చర్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జైటి కంపైలర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కదా జావాని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. సో ఆ జేఐటి కంపైలర్ ఏం చేస్తుంది అంటే
బై డిఫాల్ట్ గా మనకంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది మన రెస్పెక్టివ్ క్లాస్ కి. లెట్స్ సే మనం శాంపుల్ క్లాస్ ని క్రియేట్ చేసాం కదా ఇక్కడ. ఈ శాంపుల్ క్లాస్ కి మనం క్రియేట్ చేయకపోతే ఎక్స్ప్లిసిట్ గా మనం క్రియేట్ చేయలేదు అనుకోండి, ఇలా క్రియేట్ చేయకపోయినా అదేం చేస్తుంది అంటే ఇంప్లిసిట్ గా క్రియేట్ చేసేసుకుంటుంది. ఈ ఇంప్లిసిట్ గా ఎలా క్రియేట్ చేయగలుగుతుంది ఏంటి అని మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. ఇలా క్రియేట్ చేయగలుగుతుంది అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది. మనం ఓకే క్రియేట్ మేడం. చేసినా చేయకపోయినా, క్రియేట్ చేస్తే మనం యూజ్ చేయొచ్చు, మనం క్రియేట్ చేయకపోతే మనం యూజ్ చేయలేం. ఓకే ఓకేనా? మేడం. ఓకే. గైస్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లాస్ కెన్ హ్యావ్ ఓన్లీ స్టేట్ అన్నారు కదండి మ్యామ్. అది ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మళ్ళీ ఒకసారి? ఓకే. క్లాస్ కెన్ హ్యావ్ స్టేట్ అంటే మీనింగ్, మనం ఇప్పుడు మీకు టెంప్లెట్ కనిపిస్తుంది కదా నేను రాసేది బోర్డు, ఎస్ మ్యామ్. ఇది నేను రాయడానికి మాత్రమే యూజ్ చేయగలను కదా. సో దీని నుంచి ఎలాంటి ఫంక్షనాలిటీ నేను చూపించగలను? నో మ్యామ్. లైక్ వైస్ నేను ఎలా అయితే ఈ బోర్డ్ ని యూజ్ చేసి జస్ట్ రాయడానికి మాత్రమే, ఏదైనా ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేయగలుగుతాను, అలాగే నేను క్లాస్ లో కూడా వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ని డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ క్లాస్ ని యూజ్ చేసి. సో దానికి ఫంక్షనాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం ఇలాగా, అప్పుడు మాత్రమే ఫంక్షనాలిటీ వస్తుంది. అంతవరకు దానికి బిహేవియర్ ఉండదు కదా మ్యామ్? ఉండదు. ఓకే మ్యామ్. క్లాస్ కి మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుంది మ్యామ్? ఆబ్జెక్ట్స్ క్రియేషన్ ద్వారానా, లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ కాకపోయినా క్లాస్ కి మెమరీ అలొకేట్ అవుతుందా? మెమరీ అలొకేట్ అవుతుంది, అందులో ఉన్న ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేషన్ జరగదు. అప్పుడే మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఆ క్లాస్ కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది, బట్ అందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మెమరీ అలొకేషన్ మాత్రం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే. ఈ టెంప్లెట్ అనేది స్టోర్ అవ్వాలి కదా మనకి మెయిన్ మెమరీలో. మెయిన్ మెమరీలో స్టోర్ అవ్వాలి. రైట్. అందుకోసం మాత్రమే క్లాస్ అనేది ఒకటి ఉంది అని రికగ్నైజ్ చేసి దానికంటూ మెమరీ అలొకేషన్ ఉంటుంది. అండ్ అందులో ఉన్న ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేషన్ మాత్రం మనం ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే అందులో ఉన్న ప్రాపర్టీస్ కి రన్ టైమ్ లో మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఓకేనా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే. ఇంకా డౌట్స్? ఏం డౌట్స్ లేవు అంటే గైస్ ఒక చిన్న సజెషన్ అంతే. నేను ఏమనుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి 1 అవర్ ఇచ్చారు కదా జావా కంటూ. ఈ జావాకి ఇచ్చిన 1 అవర్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి మనం. 5 మినిట్స్ కొంచెం లేట్ గా రావద్దు, ఎగ్జాక్ట్ 4:30 కల్లా వచ్చేసేయండి, క్లాస్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా లేట్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఎస్ మ్యామ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమీ లేకపోతే మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి చూద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, లెట్స్ సీ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. సో నా స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఏదైనా నేను ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేయాలి అంటే జావా ద్వారా వాట్ ఐ హావ్ టు యూస్? క్లాస్. లెట్స్ సే మై క్లాస్ నేమ్ ఇస్ క్లాస్ నేమ్ అనుకుందాం. ఓకేనా? సో లెట్స్ సే మై క్లాస్ నేమ్ ఇస్ క్లాస్ నేమ్ and then followed by open your bracket and write your block of statements that can be variables, methods and constructors. Right.
అండ్ దెన్ మెయిన్ మెథడ్ ఒకటి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ void main string array arguments, and then open your bracket and write your block of statements, and then close main method and close class. ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది ఏంటి అంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. జస్ట్ రిమెంబర్ లైక్ దిస్ ఇస్ అ స్టార్టింగ్ పాయింట్. సో మెయిన్ మెథడ్ గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. బట్ మనం ఒక క్లాస్ ని డిక్లేర్ చేయాలి అంటే, అందులో ప్రాపర్టీస్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే క్లాస్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. అండ్ దెన్ గివ్ యువర్ క్లాస్ నేమ్, యూజర్ డిఫైన్ నేమ్ ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దెన్ ఫాలోడ్ బై ఓపెన్ యువర్ బ్రేసెస్. సో క్లాస్ లో ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా మనం బ్రేసెస్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓపెన్ యువర్ బ్రేసెస్ అండ్ రైట్ యువర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ క్యాన్ బి వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్. అండ్ దెన్ మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ ఎందుకు అంటే నాకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. వన్స్ నీకు మెథడ్స్ ఆ మెథడ్ లో ప్రాపర్టీస్ అన్నిటిని క్రియేట్ చేసుకున్న తర్వాత క్లోజ్ యువర్ మెయిన్ మెథడ్ అండ్ క్లోజ్ యువర్ క్లాస్. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ని మనం ఈ క్లాస్ కీవర్డ్ కి ఈ క్లాస్ ని డిక్లేర్ చేసే కంటే ముందు మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక చిన్న సినారియో చెప్తాను చూడండి. లెట్స్ సే దిస్ ఇస్ మై ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో ఏంటి అంటే నేను డెస్క్టాప్ మీద కోర్ జావా అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేశాను. దిస్ ఇస్ మై కోర్ జావా ఫోల్డర్. ఈ కోర్ జావా ఫోల్డర్ లో డెస్క్టాప్ ఇది ఎక్కడ ఉంది? డెస్క్టాప్ లో ఉంది, రైట్? అండ్ నేను జావాని ఇన్స్టాల్ చేసుకుంటాను కదా మళ్ళీ. సో జావాని ఇన్స్టాల్ చేస్తే నేనేం చేస్తాను అంటే జావాని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే నాకు డీటెయిల్స్ జావా జేడీకే ఆర్కిటెక్చర్ వస్తుంది. అండ్ అలాగే క్లాస్ లైబ్రరీస్ ఇవన్నీ జనరిక్ ఏపీఐ అంతా కూడా నాకు ఇన్స్టాల్ అయిపోతుంది కదా. సో ఈ జనరిక్ ఏపీఐ ఇవన్నీ నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటాను అంటే దిస్ ఇస్ మై కోర్ జావా. దిస్ ఇస్ మై కోర్ జావా ఫోల్డర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డెస్క్టాప్. అండ్ ఇప్పుడు నాకు జేడీకే జనరిక్ ఏపీఐ ఎక్కడ ఉంది అంటే దిస్ ఇస్ మై ఏపీఐ. అండ్ ఈ ఏపీఐ లోపల నాకు లైబ్రరీస్ క్లాస్ లైబ్రరీస్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఎక్కడుంది అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మై జేడీకే. అండ్ ఈ జేడీకే ఎక్కడుంది అంటే సి డ్రైవ్ లో, అలాగే ప్రోగ్రామ్ ఫైల్స్ లో అండ్ అలాగే జావా అనే ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత జేడీకే అనే ఫోల్డర్లో, అండ్ జేడీకే నుంచి బిన్ అనే ఫోల్డర్లో, అండ్ ఇక్కడ బిన్ అనే ఫోల్డర్లో లెట్స్ సే నేను ఒక మ్యాథ్ క్లాస్ ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ మ్యాథ్ క్లాస్ ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ అర్థమెటిక్ ఆపరేషన్స్ వి విల్ యూజ్ దిస్ మ్యాథ్ క్లాస్. సో ఈ మ్యాథ్ క్లాస్ ఎక్కడుంది? ఎక్కడో ప్రోగ్రామ్ ఫైల్స్, సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనే ఫోల్డర్ లో, అండ్ అలాగే జేడీకే నుంచి బిన్ లోకి వెళ్ళాక బిన్ లో ఉన్న మ్యాథ్ క్లాస్ అని ఒకటి ఉంది. సో ఈ మ్యాథ్ క్లాస్ ఎక్కడో నాకు సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఉంది. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే నా కోర్ జావా అనే ఫోల్డర్ లెట్స్ సే నేను ఇది కనిపిస్తుంది కదా మీకు ప్రోగ్రామ్, ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి అంటే J001.java. సో ఇది నా ఫైల్ అన్నమాట. సో ఈ ఫైల్లో ఏంటంటే నేను జావాకి సంబంధించిన ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేశాను అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ దట్. అండ్ ఇక్కడ నేనేం చేశాను అంటే ఈ ఫైల్ని ఎక్కడ క్రియేట్ చేశాను అంటే సి డ్రైవ్ లో డెస్క్టాప్ లో కోర్ జావా అనే ఒక ఫోల్డర్ లో క్రియేట్ చేసి పెట్టాను. ఈ కోర్ జావా ఫోల్డర్ లో ఏముంది? J001.java ఇది క్రియేట్ చేసి పెట్టాను. సో నేను ఇప్పుడు ఈ ఫోల్డర్ లో ఏంటంటే ఈ J001.java క్లాస్ ఫైల్లో ఏంటంటే మ్యాథ్ అనే క్లాస్ ని వాడాలనుకుంటున్నాం. విచ్ ఇస్ అ ప్రీడిఫైన్ స్ట్రక్చర్. ఈ ప్రీడిఫైన్ స్ట్రక్చర్ ఎక్కడో నాకు సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్ లో ఉంది కదా. సో ఎక్కడో ఉన్న ఈ జేడీకే లో నుంచి ఇక్కడ కోర్ జావా అనే డెస్క్టాప్ లో ఉన్న కోర్ జావా అనే ఫోల్డర్ లోపల ఈ .java ఫైల్ కి ఎలా తెచ్చుకోగలము అంటే by using this import statement. By using import, let's say నాకు కావాల్సింది ఏంటి? API లో ఉన్న మ్యాథ్ క్లాస్ కదా. సో by using java dot
lang డాట్ మ్యాథ్. ఇలా ఈ మ్యాథ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఎక్కడో ఉన్న ఫోల్డర్లో ఉన్న ప్రాపర్టీస్ని మన ఫైల్లో మన జావా సోర్స్ కోడ్లోకి అవైలబుల్గా ఉండాలి అంటే ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ అన్ని. సో ఆ ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ని మనం యూజ్ చేయాలి, మన క్లాస్లోకి అవైలబుల్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ దెమ్ బై యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. సో ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కంటే ముందు మనం ఇంకొకటి చిన్నది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ ప్యాకేజ్ డిక్లరేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాకేజ్ డిక్లరేషన్. ఈ ప్యాకేజ్ డిక్లరేషన్ ఎందుకు ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే నేను ఒక బిగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనుకో. దిస్ ఇస్ మై అప్లికేషన్. అండ్ ఈ అప్లికేషన్లో నాకు 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అప్లికేషన్ ఆర్కిటెక్చర్ గురించి గుర్తుందా మీకు? 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటి అంటే క్లయింట్, సర్వర్, డేటాబేస్. ఈ 3 కాంపోనెంట్స్ కి సంబంధించిన లాజిక్ అనేది నేను ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి అంటే? ఈ క్లయింట్ పేజ్ కి సంబంధించి స్ట్రక్చర్స్, క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అవన్నీ నాకు క్లయింట్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకుంటే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ వీటన్నిటిని స్టోర్ చేసుకుంటాను. అండ్ సర్వర్ కి సంబంధించినవన్నీ, సర్వర్ సంబంధించిన క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్ని ఈ ఫోల్డర్లో క్రియేట్ చేసుకుంటాను. అండ్ డేటాబేస్ కి సంబంధించినవన్నీ ఈ ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను, రైట్? సో అండ్ ఎట్ ది సేమ్ టైం క్లయింట్ పేజ్లో నాకు ఇమేజ్కి సంబంధించినవి అండ్ అలాగే క్లయింట్ని అండ్ అలాగే సర్వర్ని కనెక్ట్ చేయడానికి నాకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ నేను క్రియేట్ చేయాల్సి ఉంటుందా? సో ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నిటిని నేను ఒకటే ఫోల్డర్, ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను అనుకోండి. సో ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ప్రతి ఒక్క ఫైల్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్, వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు సర్చ్ ఆల్ దీస్ ఫైల్స్. మనం ఈ ఫైల్స్ అన్నిటిని చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఏమన్నా బగ్స్ వచ్చినా వాటన్నిటిని రెక్టిఫై చేయాలి అంటే ఎంటైర్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల నా సోర్స్ కోడ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందా? అదే నేను వీటన్నిటిని డివైడ్ చేసుకొని పెట్టుకోగలిగితే, డివైడ్ చేసుకొని పెట్టుకున్న ప్రతిసారి ఎప్పుడైనా నేను మోడిఫికేషన్స్, టెస్టింగ్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి అంటే జస్ట్ ఆ ఫోల్డర్కి వెళ్ళిపోయి అండ్ ఆ ఫోల్డర్లో ఉన్న క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్లో చేంజెస్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో నా ఎంటైర్ సోర్స్ కోడ్ డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఇలా ఎంటైర్ సోర్స్ కోడ్ డిస్టర్బ్ అవ్వకుండా వాటికి సపరేట్గా మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే ఎవ్రీ టైం మనం యూజ్ చేసేటప్పుడు ఈవెన్ మోడిఫికేషన్స్ జరపాలి అన్నా, మనం మళ్ళీ వాటిని రీయూజ్ చేయాలి అన్నా వీ హ్యావ్ టు డిక్లేర్ దమ్ ఇన్ ప్యాకేజెస్. సో ప్యాకేజెస్లో డిక్లేర్ చేస్తే ఏంటి అంటే మనం ఏం ఫోల్డర్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నా కంపైలరే ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఆ ఫోల్డర్స్లో నా ప్రాపర్టీస్ అన్నిటిని స్టోర్ చేసి పెట్టేస్తుంది. స్టోర్ చేసి పెట్టిన నేను ఇంకా ప్రతిసారి నేను వాడాలి అనుకుంటే లైక్ మనం ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ని ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా, అలాగే మనం క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని, మనం ఏవైతే యూజర్ డిఫైన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఎవ్రీ టైం మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఆ పర్టికులర్ ప్యాకేజ్ నేమ్, మనం ఇక్కడ ఏదో ఒక ప్యాకేజ్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం కదా. సో ఈ ప్యాకేజ్ నేమ్తో ఆ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఈ విధంగా కోడ్ని రీయూజ్ చేయాలి అన్న, కోడ్ని దాని యొక్క రీడబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ ఈజీగా ఉండాలి అన్న, అండ్ అలాగే ఫోల్డర్స్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా కంపైలర్ ద్వారా మాత్రమే మనం ఫోల్డర్స్ని క్రియేట్ చేయించాలి అంటే మనం ప్యాకేజ్ లోపల మనం క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని డిక్లేర్ చేస్తాం. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనం ప్యాకేజెస్లో ప్రస్తుతానికైతే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ని డిక్లేర్ చేయము. దానికంటూ సపరేట్గా మనం ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం కదా,
సో వన్స్ మనం ఫెమిలియర్ అయిన తర్వాత ఈ ప్యాకేజెస్ లో ప్రాపర్టీస్ ని క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ని ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఈ స్టేట్మెంట్ ని మనం యూజ్ చేయాలి. మనం ఇంకా మిగతావన్నీ యూజ్ చేస్తాం. ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తాం అండ్ అలాగే క్లాసెస్ లో ప్రాపర్టీస్ ని డిక్లేర్ చేస్తాం. ప్యాకేజ్ డిక్లరేషన్ అనేది కొంచెం సేపు హోల్డ్ పెట్టేస్తాం అంతే. అండ్ నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ అనేవి అర్థమయ్యాయా? ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడతాము అంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ ప్రీడిఫైన్డ్ ఆర్ యూజ్ డిఫైన్డ్ స్ట్రక్చర్స్, ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉన్న స్ట్రక్చర్స్ ని మనం యూజ్ చేయాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం ఆ ప్రాపర్టీస్ ని. అలాగే ప్యాకేజ్ డిక్లరేషన్. సో ఈ ప్యాకేజ్ డిక్లరేషన్ ద్వారా ఏంటి కోడ్ ని రీయూజ్ చేసుకోవచ్చు ఎవ్రీ టైం. అండ్ అలాగే మనం ఎలాంటి ఫోల్డర్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా సపరేట్ గా ఒక లైబ్రరీలో ఎలా అయితే బుక్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టుంటాయో అదే విధంగా మనం డిక్లేర్ చేసిన క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్ని నాకు లైబ్రరీలో ఎలా అయితే అరేంజ్ చేసి పెట్టుంటాయో అలాగే నాకు కంపైలర్ ఏం చేస్తుంది అంటే మనం ప్యాకేజెస్ లో డిక్లేర్ చేసినప్పుడు నా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్నిటిని ఒక ఫోల్డర్ ని ఆటోమేటిక్ గా అదే క్రియేట్ చేసి అరేంజ్ చేసి పెట్టేస్తుంది. సో ఇలా ప్యాకేజెస్ లో డిక్లేర్ చేయడం వల్ల మళ్ళీ మనకు కావాల్సినప్పుడల్లా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వాటిని. అండ్ ఈ క్లాసెస్ లోపల ఏం డిక్లేర్ చేస్తాం, వేరియబుల్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ని డిక్లేర్ చేస్తాం. అండ్ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ మెయిన్ మెథడ్. ఏం డౌట్ లేదు అంటే మనం మెయిన్ మెథడ్ గురించి చూద్దాం. ఎనీవన్ హ్యావ్ డౌట్స్ మా? సరే ఇది చూసుకోండి. సో క్లాస్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఓకే, ఇంకా ఎవరైనా ఏం డౌట్స్ లేవా? ప్యాకేజ్ ఇంపోర్ట్ సేమా డిఫరెంటా మేడం? బోత్ ఆర్ డిఫరెంట్ మా. అంటే ఇంపోర్ట్ కనుక యూజ్ చేసేది ఇంపోర్ట్ చేసుకోవడానికి, ప్యాకేజ్ కనుక ఇంపోర్ట్ చేసుకోవడానికి కదా మేడం డేటాని. ఇక్కడ చెప్తాను చూడండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాము అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉన్న స్ట్రక్చర్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా యాక్సెస్ చేస్తాం. బట్ ఈ ప్యాకేజ్ ని ఎందుకు డిక్లేర్ చేస్తాము అంటే మనం ఇప్పుడు డిక్లేర్ చేస్తున్న క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ క్లాసెస్ లో ఉన్న ప్రాపర్టీస్ మళ్ళీ సమ్ అదర్ ఫైల్లో, ఇప్పుడు నేను ఈ ఫైల్ ఎందులో క్రియేట్ చేసి పెట్టాను, J001.java తో క్రియేట్ చేసి పెట్టాను కదా. సో ఈ J001.java ఒకటే క్రియేట్ చేయను కదా, ఇంకా సమ్ అదర్ ఫైల్స్ నేను క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లెట్స్ సే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ని బిల్డ్ చేయాలి అన్నాం, సో నాకు ఒక ఇంటర్ఫేస్ అనేది చూపించాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం అందులో యాడ్ అని ఎడిషన్ పర్ఫామ్ చేయాలి, సబ్ట్రాక్షన్, ఇలా డిఫరెంట్ ప్రాపర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలి అంటే డిఫరెంట్ ఫైల్స్ లో నేను డిక్లేర్ చేస్తాను అనమాట. అలా డిక్లేర్ చేసినప్పుడు వేరే ఫైల్స్ లో ఉన్న వాటిని కూడా నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసినవి ఏవైతే క్లాస్ మనం ఇప్పుడు క్రియేట్ చేస్తామో ఇవన్నీ వేరే ఫైల్లో యాక్సెసబుల్ ఉండాలి అంటే వీ హ్యావ్ టు డిక్లేర్ దెమ్ ఇన్ ప్యాకేజెస్. అండ్ మనం ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉన్న డిక్లరేషన్స్, ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ కూడా నాకు ఇలా ప్యాకేజెస్ లో డిక్లేర్ చేయడం వల్లే యాక్సెస్ చేయగలుగుతున్నాం మనం. అర్థమైందా మీకు? ఓకే మేడం, అర్థమైంది మేడం. అసలు ప్యాకేజీ డిక్లేర్ చేయకపోతే మనం యాక్సెస్ చేయలేం. ఓకే, అందులో ఉన్న క్లాసెస్. ఓకే ఓకే. లెట్స్ సే నేను ఇక్కడ J001 లో ఒక క్లాస్ ని డిక్లేర్ చేశాను కదమ్మా, అండ్ సమ్ అదర్ J002 అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేశాను అనుకుందాం. సో ఈ ఫైల్లో ఉన్న ప్రాపర్టీస్ ఆ ఫైల్లోకి యాక్సెసిబుల్ ఉండవు ఒకవేళ ప్యాకేజెస్ లో డిక్లేర్ చేయకపోతే. ఓకే ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, ఏం డౌట్స్ లేకపోతే మనం మెయిన్ మెథడ్ గురించి చూద్దాం ఒకసారి.
సో మెయిన్ మెథడ్ ఎలా ఉండాలి నాకు? ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ void main parenthesis open string array arguments, and then open your brackets and plot your block of statements. So ఇది నా మెయిన్ మెథడ్ డిక్లరేషన్ కదా. సో ఈ మెయిన్ మెథడ్ ని మనం ఇలాగే ఎందుకు డిక్లేర్ చేయాలి? లెట్స్ అండర్స్టాండ్ ఇట్ వన్ బై వన్. సో ఇవన్నీ ఒక కీవర్డ్స్ కదా. సో ఈ కీవర్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ పబ్లిక్, which is an access modifier. సో ఈ యాక్సెస్ మోడిఫైర్ యొక్క మెయిన్ యూజ్, మెయిన్ అడ్వాంటేజ్, మెయిన్ పర్పస్ ఏంటి అంటే it can be accessed. What is the accessibility or visibility, scope of the particular property? మనం ఏదైనా ప్రాపర్టీకి ముందు యాక్సెస్ మోడిఫైయర్ ని స్పెసిఫై చేస్తే దాని యొక్క విజిబిలిటీ, లెట్స్ సే మెయిన్ మెథడ్ కదా. సో ఈ మెయిన్ మెథడ్ యొక్క యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉంటుంది అని డిసైడ్ చేసేది ఎవరు అంటే ఈ యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్. సో పబ్లిక్ ఈస్ ద యూనివర్సల్ యాక్సెస్ మోడిఫైయర్. అండ్ మెయిన్ మెథడ్ కి పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఎందుకు అసైన్ చేశారు అంటే మెయిన్ మెథడ్ ని ఎవరు ఇన్వోక్ చేస్తారు, మీన్ ఎవరు కాల్ చేస్తారు అంటే మెయిన్ మెథడ్ ని జేఐటి కంపైలర్ యాక్సెస్ చేస్తుంది మా ఫస్ట్. సో ఈ జేఐటి కంపైలర్ ఈ మెయిన్ మెథడ్ యాక్సెస్ చేయాలి అంటే మెయిన్ మెథడ్ షుడ్ బి పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ అయితేనే ఈ జేఐటి కంపైలర్ మెయిన్ మెథడ్ ని యాక్సెస్ చేయగలదు. ఒకవేళ అది పబ్లిక్ ప్రాపర్టీ కాలేదు అనుకుంది, అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు. పబ్లిక్ ప్రాపర్టీ కాకపోతే అది విత్ ఇన్ ద ఫైల్, మనం ఏదైతే ఫైల్ ని క్రియేట్ చేస్తామో మెయిన్ మెథడ్ ఉన్న ఫైల్ ని క్రియేట్ చేస్తామో అనుకుందాం. సో ఆ మెయిన్ మెథడ్ అనేది జేఐటి కంపైలర్, మెయిన్ మెథడ్ ఇప్పుడు పబ్లిక్ కాకపోతే జేఐటి కంపైలర్ అనేది దాన్ని యాక్సెస్ చేయలేదు. ఎందుకు అంటే అది బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ ప్రాపర్టీ అయిపోయింది. అంటే దాని యాక్సెసిబిలిటీ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ వరకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేసేస్తాం పబ్లిక్ తీసేసి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు జేఐటి కంపైలర్ యాక్సెస్ చేయలేదు ఈ ప్రాపర్టీని. సో జేఐటి కంపైలర్ కెనాట్ యాక్సెస్ దిస్ మెయిన్ మెథడ్ వెన్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ. సో అందువల్ల ఈ మెయిన్ మెథడ్ ని పబ్లిక్ ప్రాపర్టీ చేశారు. పబ్లిక్ అయితే జేఐటి కంపైలర్ యాక్సెస్ చేయగలదు. పబ్లిక్ కాకపోతే జేఐటి కంపైలర్ cannot access it. Okay, that's why it is a public property. And then static, what do you all mean by static? మనం ఈ స్టాటిక్ ని ఎందుకు యూజ్ చేస్తాం? I'll tell you. సో స్టాటిక్ ప్రాపర్టీని మనం కామన్ ప్రాపర్టీస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఎట్ ది సేమ్ టైం స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది నాకు? కంపైల్ టైం. రైట్. స్టాటిక్ ఇస్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్. సో ఈ నాన్ యాక్సెస్ మోడిఫైయర్ యొక్క పర్పస్ ఏంటి అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ, బిహేవియర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు అంటే నాన్ యాక్సెస్ మోడిఫైయర్. యాక్సెస్ మోడిఫైయర్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ ఎంతవరకు ఉండాలి అని డిసైడ్ చేసేది యాక్సెస్ మోడిఫైయర్. బట్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్కి వచ్చేసరికి ఆ ప్రాపర్టీ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది నాన్ యాక్సెస్ మోడిఫైయర్. అండ్ ఈ స్టాటిక్ ని మనం ఎందుకు అసైన్ చేసాము అంటే మెయిన్ మెథడ్ కి ఈ స్టాటిక్ ప్రాపర్టీని అసైన్ చేయడం వల్ల దానికి మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరిగింది అంటే కంపైల్ టైంలోనే జరిగిపోయింది. అంటే ఇప్పుడు దీనికి మెమరీ అలొకేషన్ జరిగింది అంటే హీప్ లో ఉంది అనే కదా అర్థం, ఇది అంటే ఎగ్జిస్ట్ అయ్యి ఉందనే కదా అర్థం. ఎస్ రైట్. సో ఇక్కడ నాకు స్టాటిక్ ప్రాపర్టీ చేయలేదు, దీని స్టాటిక్ కాదు, జస్ట్ నాన్ స్టాటిక్. ఇప్పుడు స్టాటిక్ చేయలేదంటే ఈ ప్రాపర్టీ ఏమైపోతుంది? నాన్ స్టాటిక్ అయిపోతుంది. బట్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది నాకు? రన్ టైం జరుగుతుంది. రన్ టైం లో, అంటే ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు మెమరీ అలొకేషన్ జరుగుతుంది. రైట్. బట్ దీన్ని ఈ మెయిన్ మెథడ్ ఎవరు ఇన్వోక్ చేస్తున్నారు? జేఐటి కంపైలర్.
JIT కంపైలర్ ఇన్వోక్ చేయాలి అంటే ముందు ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి కదా, ఈ మెయిన్ మెథడ్. అవును. సో ఇది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ముందు ఆ ప్రాపర్టీని స్టాటిక్ చేయాలా, నాన్ స్టాటిక్ చేయాలా? స్టాటిక్. సో స్టాటిక్ ప్రాపర్టీ అయితేనే నాకు మెమరీ అలొకేషన్ ముందుగానే జరిగిపోతుంది, అండ్ నౌ JIT కంపైలర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. But if it is a non-static property, it unable to access it, and it doesn't exist even in the heap, in the main memory, it doesn't exist. So for that purpose, ఈ main method ni static property చేశారు. ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్. రైట్. నెక్స్ట్ void. సో void అనేది ఏంటి అంటే, void ఎందుకు యూజ్ చేస్తాం మనం? నాన్ రిటర్న్ టైప్. నాన్ రిటర్న్ నాన్ రిటర్న్ టైప్ ని రిజంబుల్ చేయడం కోసం మనం ఇది యూజ్ చేస్తాం. లెట్స్ సే నాన్ రిటర్న్ టైప్ ఎందుకు యూజ్ చేయాలి? సో మనం ఎప్పుడైనా ఒక మెథడ్ ఇన్వోక్ చేసినప్పుడు ఆ మెథడ్ లో ఎంటైర్ స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత JIT కంపైలర్ ఎక్కడికి వస్తుంది? మనం ఎక్కడి నుంచి అయితే ఇన్వోక్ చేసామో, మనం ఎక్కడి నుంచి అయితే ఆ మెథడ్ ని కాల్ చేసామో అదే స్టేట్మెంట్ కి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఇన్ ద సేమ్ వే మెయిన్ మెథడ్ ని ఎవరు ఇన్వోక్ చేస్తున్నారు? JIT కంపైలర్. JIT కంపైలర్ ఇన్వోక్ చేస్తుంది. సో సారీ, సో ఈ మెయిన్ మెథడ్ ని ఎవరు ఇన్వోక్ చేస్తున్నారు అంటే JIT కంపైలర్ ఇన్వోక్ చేస్తుంది. సో JIT కంపైలర్ విల్ డూ ఎనీథింగ్. ఒకవేళ నేను ఇక్కడ రిటర్న్ టైప్ వాయిడ్ కాకుండా ఏదైనా డేటా టైప్ ని మెన్షన్ చేశాను అనుకున్నాను. సో డేటా టైప్ ని మెన్షన్ చేశాను కాబట్టి కంపల్సరీగా నేను వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో వాల్యూని రిటర్న్ చేసిన తర్వాత ఈ వాల్యూ అనేది ఎక్కడికి వెళ్తుంది? JIT కంపైలర్ దగ్గరికి వెళ్తుంది. Will it do anything? ఎనీ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయగలదు JIT కంపైలర్? నో మ్యామ్. JIT కంపైలర్ యొక్క పర్పస్ ఏంటి అంటే నువ్వు రాసిన కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం దాని పని. నేను ఎలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ ఇంకే ఆపరేషన్ ని పర్ఫామ్ చేయను. నువ్వు ఏదైతే సోర్స్ కోడ్ ని క్రియేట్ చేసి పెట్టావో ఆ సోర్స్ కోడ్ ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం నా పని. ఇఫ్ యూ రిటర్న్ ఎనీథింగ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో అందుకోసం ఈ మెయిన్ మెథడ్ ని వాయిడ్ చేశారు, విచ్ ఇస్ నాన్ రిటర్న్ టైప్. ఇది రిటర్న్ వెళ్తుంది కానీ ఇట్ క్యారీస్ నథింగ్. ఎలాంటి వాల్యూని క్యారీ చేయకుండా వెళ్ళాలి. సో లెట్స్ సే మెయిన్ మెథడ్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తే ఎవరికి రిటర్న్ చేస్తుంది? ఓన్లీ JIT కంపైలర్ కి మాత్రమే రిటర్న్ చేస్తుంది కదా. బట్ JIT కంపైలర్ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ దిస్. సో అందువల్ల ఈ మెయిన్ మెథడ్ ఏం చేశారు అంటే నాన్ స్టాటిక్ ప్రాపర్టీ చేశారు. సారీ నాన్ స్టాటిక్ కాదు, వాయిడ్, నాన్ రిటర్న్ టైప్ చేశారు. ఓకేనా? అండ్ దెన్ మెయిన్ మెథడ్. మెయిన్ అని ఎందుకు ఇచ్చారు? దిస్ ఇస్ ద యూజర్ డిఫైన్, ఒక నేమ్, ప్రీడిఫైన్ నేమ్ అంతే. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ జావా ఒక స్టార్టింగ్ పాయింట్ కి దానికంటూ ఒక యూజర్ ఫ్రెండ్లీ నేమ్ ఉండాలి కాబట్టి సో ఆ నేమ్ ఎలా అసైన్ చేస్తారు అంటే మెయిన్ అనే నేమ్ తో ఇన్స్ట్రక్షన్స్, ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మెయిన్ అని క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఈ మెయిన్ మెథడ్ చూసుకుంటే ఒక ప్రీడిఫైన్డ్ మెథడే. బట్ ఏంటి అంటే మన లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఇవ్వాలి కాబట్టి JIT కంపైలర్ కి. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలా అయితే బిల్డ్ చేసి పెట్టారో సేమ్ అదే విధంగా మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇది క్రియేట్ చేసి పెట్టాం అంతే. సో అందుకోసం మెయిన్ అనే మెథడ్ నేమ్ ఉంది. అండ్ దెన్ పారామీటర్స్. సో ఇక్కడ పారామీటర్స్ నాకు స్ట్రింగ్ అన్నిటి గురించి మర్చిపోండి, జస్ట్ స్ట్రింగ్ ఎందుకు తీసుకున్నారో ఏమన్నా చిన్న ఐడియా ఉందా? ఇది కన్వర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఏదైనా ఇంట్ టైప్ ఇచ్చినా ఏది ఇచ్చినా కన్వర్షన్ చేయడానికి ఈజీ అవుతుంది. రెస్పెక్టివ్ టైప్ ఆఫ్ డేటాకి కన్వర్ట్ చేయడం ఈజీ అవుతుంది. రైట్, పర్ఫెక్ట్. Created as per instructions. అండ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు తీసుకున్నారు అంటే ఐల్ టెల్ యూ ద రీజన్. లెట్స్ సే స్ట్రింగ్ లో మనం ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయొచ్చు? ఎనీ టైప్ ఆఫ్ డిజిట్, డబుల్, రైట్, డిజిట్స్, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ట్రూ, బూలియన్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని కూడా మనం స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవచ్చు, రైట్? ఏ టైప్ ఆఫ్ వాల్యూ నైనా నువ్వు స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక యూజర్ అనేవాడు JIT కంపైలర్ ద్వారా మెయిన్ మెథడ్ ఇన్వోక్ చేస్తున్నప్పుడు వాడు ఒక వాల్యూస్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఆ వాల్యూస్ ని ప్రొవైడ్ చేసేటప్పుడు లెట్స్ సే నేను ఇక్కడ స్ట్రింగ్ కాకుండా ఇంటిజర్ తీసుకున్నాను అనుకుందాం. నాకు ఇప్పుడు ఇంట్ అరేనే కదా క్రియేట్ అయ్యేది. సో ఈ ఇంట్ అరేలో నేను ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే సెండ్ చేయగలను? ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలను, రైట్?
సో బట్ ఎప్పుడైతే స్ట్రింగ్ ఇస్తారో స్ట్రింగ్ లో ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా ఇవ్వచ్చు. అది ఇంటీజర్ అవ్వనివ్వండి, లేకపోతే లాంగ్ టైప్ ఆఫ్ డేటా, బైట్, షార్ట్, బూలియన్, క్యారెక్టర్స్ అండ్ ఫ్లోట్, డబుల్, ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా నేను స్ట్రింగ్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకోసం స్ట్రింగ్ డేటా టైప్ ని యూజ్ చేశారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, మనం స్ట్రింగ్ లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నాం అనుకుందాం. స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు 123. నేను ఇప్పుడు 123 అనే నెంబరే కదా, ఈ నెంబర్ ఎందులో స్టోర్ అయింది? డబుల్ కొటేషన్స్ లో స్టోర్ చేసాం. సో డబుల్ కొటేషన్స్ లో స్టోర్ చేసాం కాబట్టి ఇది స్ట్రింగ్ టైప్ లో స్టోర్ అయిపోయింది. బట్ ఇది కావాలి అనుకుంటే మళ్ళీ నేను ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు త్రూ పార్సింగ్ ఫేజ్. పార్సింగ్ ప్రాసెస్ ద్వారా నేను స్ట్రింగ్ టైప్ లో ఏదైతే డేటాని నేను ప్రొవైడ్ చేశానో ఆ డేటాని రెస్పెక్టివ్ ప్రిమిటివ్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ పార్సింగ్ ప్రాసెస్. ఈ పార్సింగ్ ప్రాసెస్ ద్వారా ఏంటి అంటే మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాని ప్రొవైడ్ చేసినా సరే స్ట్రింగ్ లో ఆ రెస్పెక్టివ్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే నేను ఇక్కడ 123 ఇచ్చాను కదా, సో ఆ 123 కాస్త నేను ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నేను ఒకవేళ ట్రూ టైప్ ఆఫ్ వాల్యూని ఇస్తే ఈ ట్రూ టైప్ ఆఫ్ వాల్యూ కూడా బూలియన్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, బూలియన్ టైప్ లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ లోకైనా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ ని నాకు ఇక్కడ పారామీటర్స్ లో డిక్లేర్ చేశారు. ఒక యూజర్ అనే వాడికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం డిసైడ్ చేయలేం. బట్ ప్రతి ఒక్క యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేయాలి అంటే కంపల్సరీగా అది యూజర్ ఫెమిలియర్ గా ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కదా. అలా ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసమే స్ట్రింగ్ డేటా టైప్ ని మెన్షన్ చేశారు. రైట్, అర్థమైందా స్ట్రింగ్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నారు అని? రైట్. సో స్ట్రింగ్ డేటా టైప్ అండ్ దెన్ అరే డిక్లరేషన్ కదా ఇది. సో స్ట్రింగ్ అరేని ఇక్కడ డిక్లేర్ చేశారు. ఈ స్ట్రింగ్ అరే యొక్క పర్పస్, స్ట్రింగ్ అంటే ఓకే గ్రూప్ ఆఫ్ డేటా మీన్ ఏ క్యారెక్టర్స్ అయినా మనం అసైన్ చేయొచ్చు. బట్ అరేని ఎందుకు తీసుకున్నారు అంటే ఒక యూజర్ కి ఒక ఇన్పుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక లెట్స్ సే నేను స్ట్రింగ్ ఏ అని వదిలేసాను అంటే ఒక ఇన్పుట్ ని మాత్రమే ఇవ్వగలడు. అదే నేను అరేని డిక్లేర్ చేసేస్తే సో వాళ్ళకి నచ్చినన్ని ఇన్పుట్స్ ని వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. అదే మన రిక్వైర్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది. సో వాళ్ళకి నచ్చినన్ని వాల్యూస్, మల్టిపుల్ వాల్యూస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు డిక్లేర్ అరే. అరేని డిక్లేర్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్. సో లెట్స్ సే మనం 2 numbers యాడ్ చేసుకోవడం కోసం యాడ్ 2 numbers అనే మెథడ్ తీసుకుంటాం. ఇంకొక పర్సన్ వచ్చి నాకు 3 numbers ని యాడ్ చేయాలి అంటారు. సో వాళ్ళు 3 numbers ని ప్రొవైడ్ చేయడానికి మనం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి కదా. అలా 4, 5, 6 ఏ టైప్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్ అవ్వనివ్వండి. సో అలాంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అన్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చేలా మనం ఫ్లెక్సిబుల్ గా క్రియేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డిక్లేర్ అరే. సో అరేని డిక్లేర్ చేస్తే ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్యూస్ అయినా యూజర్ ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు సైజ్ క్రియేట్ అవుతుంది. అండ్ మీకు ఒకటి గుర్తుందా, మనం ఏదైనా అరేని డిక్లేర్ చేయాలి అంటే 2 ways లో డిక్లేర్ చేయొచ్చు అని ఒక జస్ట్ బేసిక్ గా చెప్పాను. ఎండ్ అరేని క్రియేట్ చేయాలి అంటే న్యూ అనే కీవర్డ్ యూస్ చేసి న్యూ అనే కీవర్డ్ ని యూస్ చేసి అయినా చేయొచ్చు, లేకపోతే ఎవరు 10, 20, 30, 40 ఇలా వాల్యూస్ నిన్నైనా ఇచ్చుకుంటూ పోవచ్చు. ఈ వాల్యూస్ అన్ని ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు ఏ అనే సైజ్ మీన్ దీని సైజ్ తో 4 కదా, సో 4 సైజ్ తో నాకు అరే క్రియేట్ అయిపోతుంది అని చెప్పాను కదా, గుర్తుందా? అలాగే ఇన్ ద సేమ్ వే నాకు స్ట్రింగ్ అరేని వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు. లెట్స్ సే వాళ్ళు ట్రూ అని ఇచ్చిన తర్వాత స్పేస్ 25, 20, 30.5 ఇలా వాళ్ళకి నచ్చినన్ని వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అండ్ అన్ని వాల్యూస్ ఇచ్చిన తర్వాత నాకు సైజ్ క్రియేట్ అయిపోతుంది, ఆటోమేటిక్ సైజ్ క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే ఒక స్ట్రింగ్ అరే అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ నాకు ఆ స్ట్రింగ్ లోకి వాల్యూస్ అన్ని వచ్చేసిన తర్వాత స్ట్రింగ్ అరేలోకి నాకు కావాల్సినట్టు ఇప్పుడు ఈ ట్రూ ఉంది కాబట్టి బూలియన్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, 25 ఉంది కాబట్టి ఇంటీజర్ టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, 30.5 ఉంది కాబట్టి ఫ్లోట్ టైప్ లోకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా నాకు నచ్చిన డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అందుకోసం స్ట్రింగ్ అరేని డిక్లేర్ చేసి పెట్టారు. అండ్ ఈ ఆర్క్స్ అంటారా, ఈ ఆర్క్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ ఆర్క్స్ అనేది తీసుకోవాలని రూల్ లేదు.
మనకు నచ్చిన నేమ్, లెట్స్ సే మై నేమ్ ఇస్ ధన కదా, సో ధన అయినా ఇచ్చుకోవచ్చు. మనకు నచ్చిన నేమ్ ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ వాళ్ళు ఇచ్చిన నేమే ఇవ్వాలా అంటే లేదు. ఓకేనా? ఓకే మేడం. ఎస్ మ్యామ్. రైట్. సో ఒక్కసారి రివర్స్ చేద్దాం, దెన్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ పబ్లిక్ ఎందుకు తీసుకుంటారు? యాక్సెస్ మాడిఫైర్, యాక్సెస్ దాని మాడిఫైర్. యాక్సెసిబిలిటీ అంతా ఉండాలి. ఇప్పుడు కోడ్ దాని యొక్క మొత్తం యాక్సెసిబిలిటీ, విజిబిలిటీ తెలిపేది ఎవరు Visibility. అంటే యాక్సెస్ మోడిఫైయర్. అండ్ మనం పబ్లిక్ ఎందుకు మెన్షన్ చేసాము అంటే ఇట్ షుడ్ బి యాక్సెస్డ్ బై జేఐటీ కంపైలర్. దట్స్ వై ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ. అండ్ దెన్ స్టాటిక్ కంపైల్ టైంలో నాకు మెమరీ అలొకేట్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద మెయిన్ మెమరీ. సో ఎగ్జిస్ట్ అయితేనే జేఐటీ కంపైలర్ ఇన్వోక్ చేయగలదు. ఎగ్జిస్ట్ అవ్వకపోతే జేఐటీ కంపైలర్ ఇన్వోక్ చేయలేదు. అండ్ దెన్ వాయిడ్ ఎందుకు? నాన్ రిటర్న్ టైప్. ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ టు ది జేఐటీ కంపైలర్ because JIT compiler will not do anything with this value. And then main, it is created as per the instructions. And then parameters, string array. So string ఎందుకు తీసుకున్నారు అంటే anything we can able to declare any type of value in the string, and what we declared in the string that can be converted into its respective primitive data type. So that's అలాంటి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ ని యూజ్ చేసుకున్నారు. అండ్ అరే ఎందుకు అంటే if you want to give multiple values, you can give. So that's why it is an array declaration. Okay, no? ఎస్ మ్యామ్. Right. Till now, anyone have doubts, ma? ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు కొంచెం బ్రేక్ తీసుకోవాలి కదా, మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవ్వాలి మీకు. ఆల్రెడీ 42. మేడం స్టాటిక్ కీవర్డ్ ని కొద్దిగా చెప్పండి మేడం. నాన్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే యాక్సెస్ చేసుకుంటారా మేడం? స్టాటిక్ కీవర్డ్ అనేది నాన్ యాక్సెస్ మాడిఫైయర్ మా. ఈ నాన్ యాక్సెస్ మాడిఫైయర్ ఏం చేస్తుంది అంటే దాని స్పెసిఫిక్ పర్పస్ ఏంటి అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ, బిహేవియర్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేది నాన్ యాక్సెస్ మాడిఫైయర్. అండ్ ఇక్కడ ఈ స్టాటిక్ ని చూసుకుంటే ఒకవేళ మనం ఇక్కడ నాన్ స్టాటిక్ మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది? అది స్టాటిక్ మెన్షన్ చేయలేదు, ఇన్స్టెన్స్ అయిపోతుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ మెమరీ అలొకేషన్ జరగాల్సిన దాన్ని నేను స్టాటిక్ అప్లై చేసి సింగిల్ టైం మాత్రమే మెమరీ అలొకేట్ అయ్యేలా చేశాను, అండ్ అట్ ది సేమ్ టైం కంపైల్ టైంలో అయ్యేలా చేశాను. సో దాని యొక్క బిహేవియర్ ని మార్చినట్టే కదా. Do you agree with that? Yes, ma'am. That's why it is a static property and it is a non-access modifier. Non-access modifiers అంటే ఓన్లీ స్టాటిక్ ఉండదు, ఇంకా మనం మాడిఫైయర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూస్తాం. What are the access modifiers and what are the non-access modifiers actually is. జస్ట్ ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం జస్ట్ నాన్ యాక్సెస్ మోడిఫైయర్, యాక్సెస్ మోడిఫైయర్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఒక గ్లాన్స్ కి ఇచ్చారు అంతే. బ్రీఫ్ గా మనం తర్వాత మోడిఫైయర్స్ కాన్సెప్ట్ లో చూస్తాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ మెయిన్ మెథడ్ క్లాస్ లో లాస్ట్ లో రాస్తామా మ్యామ్? అదేం లేదు మా, మనం ఎక్కడైనా రాయొచ్చు. మనం ఫస్ట్ స్టేట్మెంట్స్ లోనే రాయొచ్చు, లేకపోతే మధ్యలో అయినా రాయొచ్చు. మన రిక్వైర్మెంట్, మన కన్వీనియన్స్ కి తగ్గట్టుగా మనం రాయొచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు చెప్పారు కదా మ్యామ్, అక్కడ అది స్టార్టింగ్ పాయింట్ గా కన్సిడర్ చేస్తుంది అంటే ఒకవేళ మధ్యలో రాస్తే నాకు మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుందా మ్యామ్ ప్రోగ్రామ్ అనేది? ఇక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అలా కాదు. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే జేఐటీ కంపైలర్ నా సోర్స్ కోడ్ అంతా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసిన తర్వాత మెయిన్ మెథడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా. మెయిన్ మెథడ్ కి వెళ్ళిపోయి మెయిన్ మెథడ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, అండ్ ఆ మెయిన్ మెథడ్ లో నువ్వేవైనా యూజర్ డిఫైన్ మెథడ్స్ ని ఇన్వోక్ చేస్తే ఆ యూజర్ డిఫైన్ మెథడ్స్ యొక్క లాజిక్స్ ని ఇంప్లిమెంట్ చేసేస్తుంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్ లో వర్క్ అవుతుంది అంతే.
మనం లాస్ట్ లోనే రాయాలి, మధ్యలో రాయాలి, ఇలా ఏం లేదు, మన కన్వీనియన్స్. ఓకే మేడం. లాస్ట్ లో రాస్తే ఏంటంటే మనకి కొంచెం అర్థమవుతుంది, ఓకే ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ లాస్ట్ లో ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది, మధ్యలో ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా. ఓకే మ్యామ్. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు అర్థమవుతుంది, డోంట్ వరీ, మనం ట్రేసింగ్ చెప్పుకుంటూ వెళ్దాం. ఎస్ మ్యామ్. ఓకే. ఒకసారి క్లాస్ మళ్ళీ వినండి అండ్ నేర్చుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే విన్న తర్వాత రేపటి క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా? అండ్ ఓకే నేను మేడం. టిల్ మెథడ్స్ వరకు పీడిఎఫ్ షేర్ చేశాను కదా, ఎవరైనా చెక్ చేశారా? ఎస్ మ్యామ్. ఎస్. ఏం డౌట్స్ రాలేదా? లేదు మ్యామ్. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇంకా ఇప్పటి నుంచి జరుగుతుంది కదా, అప్పుడు డౌట్స్. అప్పుడు ఇంకా డౌట్ వస్తాయి, బాగా వస్తాయి. ఇప్పుడు ఏం డౌట్స్ లేకపోతే ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి మా. బట్ రేపటి నుంచి మాత్రం ఫాస్ట్ గా రండి, కంప్లీట్ చేద్దాం. బట్ మనకి తక్కువ టైం కదా ఉంది. ఎస్ మ్యామ్. సో అల్లి మ్యామ్ చెప్పండి. స్ట్రింగ్ ఆర్గ్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది మేడం? స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అంటే, మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం కదా కన్సోల్, ఆ కన్సోల్ లో ఎగ్జిక్యూట్ అక్కడ నుంచి మెయిన్ మెథడ్ ఇన్వోక్ చేస్తుంది. సో మెయిన్ మెథడ్ ని మనం బై డిఫాల్ట్ గా జస్ట్ రన్ చేసేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే జేఐటి కంపైలర్ a.main లెట్స్ సే క్లాస్ నేమ్ డాట్ మెయిన్ అని చెప్పేసి ఆ మెయిన్ మెథడ్ ఇన్వోక్ చేసేస్తుంది అనమాట బై డిఫాల్ట్ గా. సో ఈ స్ట్రింగ్ అరే అనేది కూడా ఒక ఆబ్జెక్టే కదా, మీకు తెలుసు కదా జావా గురించి కేశవ. అంటే అంతా తెలీదు. అయితే ఒక పని చేయండి, జస్ట్ మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఎలా ఇన్వోక్ అవుతుంది ఏంటి అని చెప్పేసి డిఫాల్ట్ వాల్యూతో ఇన్వోక్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా మెయిన్ మెథడ్ ని. మనం ఏదైనా వాల్యూస్ ఇస్తే తీసుకుంటుంది, మనం వాల్యూస్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ వాల్యూస్ తో ఇన్వోక్ చేసేస్తుంది అనమాట మెథడ్ ని. అంటే మనం యూజర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఎంటర్ వాల్యూ అని ఇచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా స్కానర్ లో తీసుకుంటాం కదా, ఆ వాల్యూ స్ట్రింగ్ గా తీసుకొని మళ్ళీ ఇంటిగా మార్చుకుంటుందా మేడం? అవును. స్కానర్ ద్వారా మనం ఏమి ఇవ్వం అక్కడ వాల్యూస్. మీరు యూజ్ చేసేది కమాండ్ ప్రాంప్ట్ కదా, నోట్ ప్యాడ్ ద్వారా చేస్తాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ ని యూజ్ చేసేటప్పుడు మనం జావా ఏదైతే డాట్ క్లాస్ ఫైల్ మనం జనరేట్ చేస్తామో ఆ డాట్ క్లాస్ ఫైల్ ని రన్ చేస్తాం. అండ్ రన్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా క్లాస్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేయకుండా క్లాస్ నేమ్ స్పేస్ మనం ఏవైతే వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటామో ఆ వాల్యూస్ అన్ని డైరెక్ట్ గా ఇచ్చేస్తాం అనమాట, స్కానర్ ద్వారా ఇవ్వము. ఇక్కడ స్కానర్ యొక్క పర్పస్ ఏంటి అంటే, ఏవైతే కమాండ్ ప్రాంప్ట్ లో మనం వాల్యూస్ ఇస్తామో డైనమిక్ గా రన్ అయ్యేటప్పుడు ఆ వాల్యూస్ ని గెట్ చేయడం, మన సోర్స్ కోడ్ కి రిట్రీవ్ చేయడం స్కానర్ యొక్క పర్పస్. ఓకే మ్యామ్. బట్ మనం ఆల్రెడీ అక్కడ వాల్యూస్ ఇస్తున్నాం కదా, సో అక్కడ మనం డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చేస్తాం అనమాట. స్కానర్ పర్పస్ ఏంటి క్లియర్ గా మాట్లాడుకుందాం లేండి. సరే మేడం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? In some cases, packages will develop by us up to compiler automatic or not. ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేస్తుంది అండ్ ప్యాకేజెస్ లోనే మన క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ని డిక్లేర్ చేసేస్తుంది మా. అండ్ మనం ఎప్పుడైనా వాటిని మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఆ ప్యాకేజెస్ నేమ్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకొని ఎలా అయితే ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ ని వాడతామో ఆ ప్రీడిఫైన్ స్ట్రక్చర్స్ ఎలా అయితే యాక్సెస్ చేస్తామో ఈ యూజర్ డిఫైన్ స్ట్రక్చర్స్ ని కూడా యాక్సెస్ చేస్తాం. Okay. So if you do not have any doubts, I leave ma.
take break for 10 minutes and come to the class. Guys, do not leave. ఒక్కదాన్నే ఉన్నాను. అదేంటి అంత తొందరగా ఒకేసారి